న్యూస్ కి స్వాగతం. నేను పావతి. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు నిరసన సెగ తగిలింది. ఆయన ప్రసంగిస్తుండగా ఇద్దరు సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ నరమేధం అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఆదేశాలతో వెంటనే వారిద్దరిని సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. తాను గత 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపానని ట్రంప్ వ్యాఖ్యానించారు. నెతన్యాహు ధైర్యం, శక్తి ఉన్న నాయకుడని ప్రశంసించారు. భారత్ విండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ 4వ రోజు ఆట ముగిసింది. 121 టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా 1 వికెట్ కోల్పోయి 63 రన్స్ చేసింది. జైస్వాల్ వెంటనే అవుట్ కాగా రాహుల్, సుదర్శన్ ఆచితూచి ఆడారు. భారత్ విజయానికి చివరి రోజు 58 రన్స్ చేయాల్సి ఉంది. అంతకు ముందు ఫాలో ఆన్ ఆడిన WI 390కి ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేయనుంది. చైనాలో ఓ యువతి చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన జంట ఎంగేజ్మెంట్ చేసుకుంది. చైనీస్ పద్ధతి ప్రకారం యువతికి యువకుడు ఫ్యామిలీ గిఫ్ట్ గా 25 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇంతలో ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసి మరీ తిరిగివ్వడానికి ఒప్పుకుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ లో తనను హక్ చేసుకున్నందుకు 3.73 లక్షల రూపాయల ఫీజు అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. నోబెల్ గురించి ట్రంప్ వదిలేసిన ఇజ్రాయెల్ ఊరుకోవడం లేదు. 2026 నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేస్తామని స్పష్టం చేసింది. గాజా సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ బందీల విడుదల సందర్భంగా తాజాగా ఈ ప్రకటన చేసింది. తమ దేశ పార్లమెంట్ కు ట్రంప్ సాదరంగా ఆహ్వానించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ తో కృతజ్ఞతలు తెలిపింది. ట్రంప్ తనకు గ్రేటెస్ట్ ఫ్రెండ్ అని ప్రధాని నెతన్యాహు కొనియాడారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తెహ్రీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్తాన్ పార్టీ లాహోర్ లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరస్పర దాడుల్లో నిరసనకారులతో పాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసి పాలస్తీనీలు సంబరాలు చేసుకుంటే వారి కోసం పాకిస్తాన్ స్వదేశంలో హింసకు పాల్పడుతున్నారు. అసలు ఎప్పుడు ఎందుకు నిరసన తెలపాలో కూడా వీరికి తెలియదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బిడ్డల పట్ల మమకారం మనుషుల్లో కన్నా ఏనుగుల్లో ఎక్కువ ఉంటుంది. అయితే వరదల్లో వేరైన ఓ గున్న ఏనుగును అధికారులు తల్లి దగ్గరకు చేర్చినా అది చేరదేకపోవడం గమనార్హం. చివరికి అటవీ సిబ్బంది దాన్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లి కాదన్న ఆ 15 రోజుల ఏనుగు పిల్లను సిబ్బంది సంరక్షిస్తున్నటువంటి వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఏనుగులకు గట్టి కుటుంబ బంధం, జ్ఞాపకాలు ఉంటాయని పసికూరను తల్లి కాదనడం బాధాకరమని అంటున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఓ పిల్లాడు సెటైర్స్ తో నెట్టింట టార్గెట్ అయ్యాడు. పేరెంట్స్ పిల్లలకు చదువుతో పాటు బుద్ధి నేర్పాలని సూచిస్తున్నారు. అమితాబ్ కౌన్ బనేగా కరోడ్పతి గేమ్ రూల్స్ చెబుతుంటే అవసరం లేదు నాకు తెలుసు అన్నాడు. చెస్ బోర్డ్ లో ఎన్ని కింగ్ పీస్లు ఉంటాయనే ప్రశ్నకు ఇది ఓ ప్రశ్న అని కౌంటర్ వేశాడు. వాల్మీకి రామాయణంలో ప్రథమకాండం పేరు అడగ్గా రామ్ బోన్సర్ అని చెప్పి బయటికెళ్లాడు. ఆ హైపర్ వీడియో వైరల్ అవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తెలుసు కదా మూవీ ట్రైలర్ విడుదలైంది. సిద్ధు డైలాగ్స్, హీరోయిన్ల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. నీరజ కూడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. చైనా తమ ఉత్పత్తులపై US 100% అదనపు సుంకం విధించడంపై చైనా స్పందించింది. పరస్పర ప్రయోజనాల కోసం అదే రకమైనటువంటి టారిఫ్ వారిపైన వేసి సమాన గౌరవం ఇస్తామని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అమెరికా తీరు ఇలాగే ఉంటే తమ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోక తప్పదని పేర్కొంది. US తప్పుడు విధానాలను మార్చుకోవాలని విదేశాంగ అధికార ప్రతినిధి సూచించారు. కాగా తాజా టారిఫ్ తో చైనా వస్తువులపై US టారిఫ్ భారం 130%కి చేరుతుంది. దేశంలో బంగారం కొనుగోలును పర్యవేక్షించే ఆదాయ పన్ను శాఖ రైట్ సమయంలో సరైన పత్రాలు చూపిస్తే ఎంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే పత్రాలు లేకున్నా పౌరుల వద్ద కొంత మొత్తంలో బంగారం ఉండేందుకు అనుమతి ఉంది. పెళ్లి కాని మహిళలు 250 గ్రాములు, పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పురుషులు 100 గ్రాములు పసుపు కలిగి ఉండొచ్చు. వీటికి వారసత్వంగా పెళ్లితో కానుకగా వచ్చిన గోల్డ్ అదనంగా ఉంటే అందుకు తగిన
డాక్యుమెంట్స్ చూపాలి. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.